భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో ఇప్పటికే జరిగిన 3 టెస్టుల్లో టీమిండియా 2 ఓటమి పాలై ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. దీంతో WTC పాయింట్ల టేబుల్లో 4వ స్థానానికి పడిపోయింది. ఇక 4వ టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్ లో జరగనుంది. టీమిండియా ఈ సిరీస్ గెలవాలంటే జరగబోయే మిగతా 2 మ్యాచ్ల్లో గెలవాల్సిన పరిస్థితి. అయితే తుది జట్టు విషయంలో టీమిండియా కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా కరుణ్ నాయర్ ను కొనసాగించడంపై పునరాలోచన చేయాల్సిందే. దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టాడని తీసుకొచ్చి మరీ అవకాశాలు ఇచ్చినా అతడు మాత్రం వాటిని నిలబెట్టుకోవడంలో తడబాటుకు గురవుతున్నాడు. ఆరంభంలో కాన్ఫిడెంట్ గానే ఇన్నింగ్స్ ను ప్రారంభించినప్పటికీ దానిని కొనసాగించలేక పెవిలియన్ కు చేరి ఉసురుమనిపిస్తున్నాడు. అయితే సాయి సుదర్శన్ విషయంలో ఒక్క మ్యాచ్ తోనే పక్కన పెట్టిన మేనేజ్మెంట్ 3 మ్యాచ్ల్లోనూ కనీసం అర్ధశతకం కూడా చేయలేకపోయిన కరుణ్ నాయర్ పై వేటు వేయడం పక్కాగా తెలుస్తుంది. దీంతో అతడి స్థానంలో సాయి సుదర్శన్ ని తీసుకోవడం బెటర్ అనే సూచనలు వినిపిస్తున్నాయి. ఇక 3వ టెస్టులో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం ఇంగ్లాండ్ బ్యాటర్లు 8వ వికెట్ గా ఏకంగా 84 పరుగులు జోడించడమే. జేమీ స్మిత్, బ్రైడెన్ కార్స్ అర్ధశతకాలు సాధించారు. ఎప్పుడైతే ఈ భాగస్వామ్యం విడిపోయిందో వెంటనే ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. ఒకవేళ ఈ జోడీని ముందే విడదీసి ఉంటే ఫలితం భారత్ కు అనుకూలంగా వచ్చి ఉండేదనే అభిప్రాయం ఉంది. మొదటి టెస్టులోనూ ఇలాగే ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ కారణంగానే మ్యాచ్ చేజారిన విషయం తెలిసిందే. దీంతో మాంచెస్టర్ లో జరిగే 4వ టెస్టులో ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ పని పడితేనే టీమిండియాకు విజయం సొంతమవుతుంది. ఆ బాధ్యతను స్పిన్ ఆల్రౌండర్లు తీసుకోవడం బెటర్. ఇక భారత జట్టు బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్ లో బాగా ఆడతారు. అదేంటో రెండో ఇన్నింగ్స్ కు వచ్చేసరికి మాత్రం ఒత్తిడికి గురి కావడం తరచూ చూస్తున్నాం. తొలి టెస్టులో అలానే ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు 3వ టెస్టులోని సేమ్ రిజల్ట్, కానీ టాప్ ఆర్డర్ లో మరొకరు బ్యాటరీ ఎక్కువసేపు నిలిచిన ఫలితం మనకు అనుకూలంగా వచ్చేది. చెత్త షాట్లకు గిల్ అవుట్ కాగా మంచి బంతికే జైస్వాల్ అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ గాయపడడం నష్టం చేసింది. ఇక్కడే భారత మేనేజ్మెంట్ కాస్త తెలివిగా వ్యవహరించి ఉంటే బాగుండేది. రిషబ్ పంత్ ను కొంచెం లేటుగా బ్యాటింగ్ ఆర్డర్ లో పంపించుంటే బాగుండేది. అప్పుడు బంతి సాఫ్ట్ గా మారి చాలా సులువుగా షాట్లు కొట్టేవాడు పంత్. ఇక 4వ టెస్టులో బుమ్రాను ఆడించకుంటే ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. మాజీలు, నెటిజన్లు సైతం లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ హర్షదీప్ సింగ్ వైపు మొగ్గు చూపుతుండడం విశేషం. బుమ్రా స్థానంలో అతన్ని ఆడించాలని చూపిస్తున్నారు. మొత్తంగా ఇవన్నీ సరి చేసుకుని మనోళ్లు 4వ టెస్టులో డోస్ పెంచాలి. లేకుంటే WTC పాయింట్ల టేబుల్లో వెనకబడడమే కాకుండా సిరీస్ ను కోల్పోయే ప్రమాదం ఉంది.